హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే వి విటమిన్ తోటి అయితే నేను 2 చిట్కాలు అయితే చెప్తానండి, మీరు కూడా చూసేయండి. ముందైతే నేను హెయిర్కి సంబంధించిన చిట్కా అయితే చెప్తానండి. ఇదైతే మనం ఏ ఆయిల్ అయితే రాసుకుంటామో ఆ ఆయిల్ మనకి హెయిర్కి సరిపడా వేసుకుని అందులో ఒక విటమిన్ టాబ్లెట్ అయితే మనం పూర్తిగా వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే వేడి చేయాలండి. వేడి చేయడం అంటే దీన్ని డైరెక్ట్గా అయితే వేడి చేయకూడదు. ముందు మనం వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు అయితే ఈ గిన్నెతోటి దానిలో పెట్టి మనం వేడి చేసుకోవాలండి. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. వీడియోలో నేను చేస్తున్నాను చూడండి. ఇలాగైతే వాటర్ ముందు వేడి చేసుకోవాలి. అందులో అయితే మనం ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇదైతే అందులో పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి, మనకు తట్టుకునేంత వేడైతే సరిపోతుంది. దీన్ని అయితే మనం నైట్ పడుకునే ముందు బాగా కుదుళ్ళకి చివర్ల దాకా అయితే మనం అప్లై చేసేయాలండి. చేసేస్తే జుట్టు అయితే మీకు తేడా మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. విటమిన్ ఈ టాబ్లెట్ ఎంతో ఉండదు, ఒక 4 రూపీస్ అలా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితేని. మనకు చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మొదట్లో నా జుట్టు కూడా ఇలాగే ఉండేది, నేను ట్రై చేసే మీకు చెప్తున్నానండి. చాలా అయితే ఎఫెక్టివ్గా పనిచేసింది. ఇక రెండో చిట్కా అయితే చెప్తానండి. మన కళ్ళ కింద బ్లాక్ మచ్చలు పడిపోతాయి కదండి, మన పెద్దవాళ్ళు అయితే దాన్ని నిద్రలేమి వల్ల వస్తాయని అంటారు కదా. అవి మనం సులువుగా పోవాలంటే ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక విటమిన్ టాబ్లెట్ అయితే వేసేయాలండి. వేసేసి ఒక అర టీ స్పూన్ అలాగా రోజ్ వాటర్ అయితే వేసుకుని బాగా ఇది పేస్ట్ లా తయారు చేసుకోవాలండి. ఇలా కలిపితే థిక్ పేస్ట్ లాగా అయితే వస్తుంది. ఇదైతే మన కళ్ళ కింద బాగా అప్లై చేసి ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి పడుకునే ముందు. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే 2-3 వారాల్లోనే మనకు